విశ్వవ్యాప్తంగా వివాహ బంధాలు ఎన్నో పద్ధతుల్లో ఏర్పడతాయి, జరుగుతాయి. కానీ భారత్‌లో వివాహం వ్యవస్థ సహస్రాబ్దాల నాడే వేళ్ళూనుకుంది. కాలానికి తగ్గట్టు అందులో మార్పులు చోటు చేసుకున్నాయి. వివాహం ఏ రకంగా జరిగినా అందులో ఆధ్యాత్మిక భావనలున్న వారి మధ్య బంధం విజయవంతమవుతుందంటారు. భారతీయ వివాహ వ్యవస్థలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి తగిన వాళ్ళని ఎంపిక చేయడం చాలా కష్టం. పెళ్లి చేయడానికి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే పెద్దలు కుదిర్చిన వివాహాలకి భారతీయులు మొగ్గు చూపుతున్నారు. వధువు లేదా వరుడు ఎంపికలో కుటుంబ నేపథ్యం, సంపాదన, ఉద్యోగం, ప్రాంతం, కుల మతాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇవన్నీ ఆలోచించి ఒకవేళ వివాహం జరిపినా వారు సఖ్యతతో ఉంటారో లేదో చెప్పలేము. ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చక విడిపోవడం లేదా బలవంతంగా కలిసి ఉంటారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి ఉన్నవారికి వివాహం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా దేవుడంటే నమ్మకం ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉండే వారితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ధోరణి ఉండే భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన, అర్థవంతమైన సంభాషణలు చోటు చేసుకుంటాయి. ఇది వారి మధ్య ఆరోగ్యవంతమైన సంబంధాలకు పునాదులు వేస్తుంది. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మధ్య బంధం సౌకర్యం లేకపోతే వారి సంభాషణ ద్వారా దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తారు. ఇరు వర్గాల వారికి ఆధ్యాత్మికత సహాయకారిణిగా ఉంటుంది. భార్యాభర్తల్లో పరస్పరం నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకం కుటుంబానికి చాలా మేలు చేస్తుంది. ఈ విలువలు వారి పిల్లల్లో కూడా కొనసాగుతాయి. నమ్మకము, పరస్పర సహకారం వల్ల పెళ్లికి సార్థకత ఏర్పడుతుంది. దీంతో వ్యక్తిగత అభివృద్ధికి, తర్వాత పరస్పర ఎదుగుదలతో పాటు కుటుంబ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బంధాలు ఉండే కుటుంబం వల్ల సమాజానికి కూడా మేలు ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమ ఉంటే అవి వారి పిల్లలకు కూడా అలవడతాయి. కుటుంబం మొత్తం మానవతా విలువలు కలిగి ఉంటారు. మిగతా విషయాలు ఏవైనా సంపాదన, స్థిరత్వం, వ్యక్తిగత లక్షణాలు కూడా భార్యాభర్తల బంధంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యక్తుల్లోని వైఖరులు, లక్షణాలు వివాహ బంధంలో ముఖ్యమనేది చాలా మంది వ్యక్తిగత అభిప్రాయం. పెద్దలు కుదిర్చినా లేదా ప్రేమ వివాహం చేసుకున్న ఆధ్యాత్మిక ధోరణి ఉండేవారిని ఎంపిక చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది.